హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దుమందారం. ఎలా ఉన్నారు అందరూ? నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నా ప్లాంట్స్ చూపిస్తున్నానండి. కొన్ని ప్లాంట్స్, ఇది అడీనియం ప్లాంట్ని కొమ్మతో పెంచనమాట. 1 year పైన అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చినాయి, చూసారు ఎంత బాగుందో. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ ఫ్లవర్స్ని మీకు షార్ట్లో పెడుతున్నాను కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే. ఫస్ట్ రోజు వచ్చినప్పుడేమో ఇలా కలర్ అనేది డార్క్ ఉంటుంది, నెక్స్ట్ డే కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. ఫ్లవర్స్ 3 days దాకా ఉంటున్నాయి, బంచెస్ కింద చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. నాకు ఈ ప్లాంట్ ఎందుకు ఇష్టమైందంటే, ఎన్ని ఫ్లవర్స్ అంటే చాలా ఉన్నాయి, చూపించడానికి వీలైతే లేదన్నమాట. ఇదిగోండి లైట్గా అయిపోతున్నాయి అన్నమాట. ఫస్ట్ ఒకటి వస్తుంది, తర్వాత 2 వస్తాయి, అలా ఇంకా కొమ్మంతా వస్తూనే ఉంటున్నాయి అన్నమాట. చూసారా ఎన్ని ఉన్నాయో. అంటే ఒక్కసారే చూపించడానికి అవ్వట్లేదు, చాలా పెద్ద ప్లాంట్ అయిపోయింది అన్నమాట. ఇది టబ్లో పెట్టాను. ఇది కలగూరగంపలాగా అన్నీ ఉన్నాయి ఇందులో. టొమాటో ఉన్నాయి, ఇంకా రెయిన్ లిల్లీస్ ఉన్నాయి, చూసారు కదా, ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ ఉంది. అంటే మీకు ఈ చూపించడానికి వీలు అవ్వట్లేదు అన్నమాట. ఎంత క్లియర్గా చూపిద్దామన్నా వీడియో కావట్లేదు. కొమ్మలన్నీ అటు సైడ్కి వెళ్ళిపోయినాయి అన్నమాట. చిన్న గోడ మీద పెట్టాను నేను అటు ఇటు చేశాను అనుకోండి, కింద పడిపోతుంది అన్నమాట ఇది. అందుకని ఇలా చూసేయండి. ఈ ప్లాంట్ ఎవరు ఇచ్చారో చెప్పలేదు కదా మీకు, బుజ్జితోట మాధవి గారు. నేను ప్లాంట్స్కి ఎరువులు తీసుకోవడానికి వెళ్ళాను కదా, ఆంటీ ఇచ్చారన్నమాట నాకు. నేను వద్దన్నాను అసలే, ప్లాంట్స్ వద్దండి అంటే, ఎందుకు వద్దంటున్నావురా నువ్వు అని వెంటనే టపటపా తీసి ఇచ్చేసారన్నమాట. ఇంకా ఎవరు వెళ్ళినా అలాగే చేస్తుంది ఆవిడ. ఇదిగోండి చూసారా ఎలా ఉన్నాయో. ఇదిగోండి గోడ మీద పెట్టి దీనికి పెద్ద ప్లేట్ పెట్టానమాట. ఈ ప్లాంట్ మీకు తెలుసు కదా, నేను ఆయిల్ ప్రిపేర్ చేశాను. ఇది నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేసేసాను. చూడండి ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇందులోనే. రోజ్మేరీ ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ని ఆయిల్ కూడా నేను ప్రిపేర్ చేయడం నా వీడియోస్లో ఉన్నది, ఎవరైనా చూడకపోతే చూడండి. చామంతి ప్లాంట్స్ అన్నీ ఎండిపోయినాయి అన్నమాట, కొన్ని ఇలా చనిపోయినాయి. చాలా బాధగా ఉంది నాకైతే. చాలా ప్లాంట్స్ పోయినాయండి ఈసారి. అంటే నేను ఒక ముగ్గురు దగ్గర తెప్పించాను. ఒకరి దగ్గర తెచ్చినవి, ముగ్గురు దగ్గర తెచ్చినవి కొన్ని అలా ఉన్నాయి అంతే. తక్కువ, చాలా తక్కువ ఉన్నాయి. తులసి ప్లాంట్ ఆ టబ్లో ఉన్నాయి కూడా పోయినాయి, ప్లాంట్స్ అన్నీ పోయినాయి. అంటే మనకి వర్షాలకి ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల పోయినాయి ప్లాంట్స్ అన్నీ. అదేమో బొగడ బంతిలో మనకి బ్లూ వస్తుంది కదా, అది పింక్నో వైట్నో. మీకు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. సీడ్స్ తోటే వేసాను అది. చూసారా చామంతి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చిన్న దాంట్లో ఒక 2-3 పెట్టేసాను అన్నమాట ప్లాంట్స్. ఈ మట్టిది ఎందుకు చూపిస్తానంటే, ఇందులో ప్లాంట్స్ అన్నీ పోయినాయండి. అలాంటి దాంట్లోనే వేసాను దీన్ని. ఇది ఇండోర్ ప్లాంటే, ఎండలో అయినా ఉంటుంది, ఇండోర్ అయినా ఉంటుంది, ఏం కాదు ఈ ప్లాంట్. అయితే ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు చూపించాను మీకు. దీన్ని ఏమి ఇస్తాను మీకు ఇక్కడ. ఇది ఎలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం ఇలా తగలగానే ఇరిగిపోతూ ఉంటుంది ప్లాంట్. ఇదేమో జీజీ ప్లాంట్, కటింగ్ వాటర్లో పెట్టాను అనమాట. మీకు అది ఇలా తగలగానే ఇరిగిపోతుంది అని చెప్పాను కదా, ఆ ప్లాంట్ తోటి మీకు ఫ్లవర్ కూడా కొంచెం లైట్ కలర్ వస్తుంది. శంకు పుష్పాలతో మీకు చూపించాను నేను ఆ ప్లాంట్ని. మీకు నా పాత వీడియోస్లో ఉంటాయి చూడండి. ఎంత అందంగా ఉండేదో మట్టి కుండీల్లో. చాలా పెద్దగా ఉండేది ప్లాంట్. అది బరువైపోయి గోడ మీద పెడితే కిందకి పడిపోయింది అన్నమాట. ఇగోండి మట్టి కుండీల్లో ఉన్న చామంతులన్నీ పోయినాయి. ఈ ప్లాంట్ అయితే ఇంకా అది చాలా రోజులు, ఒక 1 month దాకా ఎంత ఇబ్బంది పడిందంటే నా వల్లేనండి. ఎందుకంటే ఏం చేశానంటే, దీన్ని
పెద్దది చాలా ఇంకా ఉన్నాయి ప్లాంట్స్, అవన్నీ పోయినాయి, ఇది ఒకటే ఉంది. దీనికి ఇంత పెద్ద టబ్బు అవసరమా అనేసి నాకు మొక్కలు ఇంకా ఎక్కువ ఉన్నాయి కావాలనేసి ఆ ప్లాంట్ని రీపాటింగ్ చేసేసాను. నేను రీపాటింగ్ చేసేస్తే అది 1 మంత్ దాకా చాలా ఇబ్బంది పడిపోయింది అనమాట. దాన్ని ఇంకా దాని దగ్గరే కూర్చునేదాన్ని నేను, ఇంకా బతుకమ్మ పూలు పోయి నువ్వు అనేసి దాన్ని బతుములాడుకుంటూ ఉండేదాన్ని. చాలా హెల్దీగా చాలా పెద్దగా వచ్చిందన్నమాట ప్లాంట్ అది. అది ఇప్పుడు మళ్ళీ ఆకులన్నీ మాడిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ చిగురు అందుకొని మొగ్గలతో వచ్చిందన్నమాట. ఇంకా ఈ ప్లాంట్ కోసం చెప్పాలండి, మీకు నేమ్ ఇస్తాను ఇక్కడ. ఇది ఎంత బాగుంటుందంటే, ఇది ఒక్కొక్కసారి సడన్గా చనిపోతూ ఉంటుంది, మళ్ళీ సడన్గా వస్తుంది మనకు మొక్కల్లోంచి. ఎలా వస్తుందో తెలియదు అన్నమాట. ఇది కిందేం దుంపనేమి ఉండదు, దీనికి రూటింగే ఇదిగోండి గాల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. కొమ్మలకి చూపిస్తాను మీకు. కలర్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. మనము ఎండకి పెట్టామనుకోండి ఒక కలర్ ఉంటుంది, నీడకి పెట్టామనుకోండి ఒక కలర్ ఉంటుంది. పర్పుల్ మాత్రం యాడ్ అయి ఉంటుంది, డార్క్ గ్రీన్ ఉంటుంది, డార్క్ పింక్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ ప్లాంట్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. అంటే మనం హ్యాంగింగ్ పాట్లో పెట్టామనుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట. మనం పెట్టుకున్న ఏరియా అందం వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఎంత చిన్న కటింగ్ ఉన్నదో, ఎంత బుషీగా వచ్చిందో. ఇది దీన్ని సేవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం కటింగ్స్ వచ్చినాయి కదా తీసేసుకుని పక్కకు పెట్టుకుంటా వేరే దాంట్లో ఉండాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి చామంతి ప్లాంట్ని. ఎంత బాధపడిపోయిందంటే నా వల్ల పాపం. దీన్ని అయితే ఎన్నిసార్లు బతిమిలాడను, ఇంకా నాకైతే ఇంక ఏడుపు ఒకటే తక్కువ. దీని దగ్గర కూర్చునేదాన్ని ఇంకా. ఇదిగోండి ఇది చామంతి. ఇన్ని చామంతులు ఉన్నాయి నాకు. చామంతులు అనే కాదు కానీ ఏ ప్లాంట్ అయినా ఎవరి దగ్గరైనా ఎవరింటి దగ్గరైనా చూస్తే అడిగితే ఎవరు, అందుకనే నేను కొంచెం కట్ చేసుకుని వచ్చేసాను. అలా చిన్న చిన్న కటింగ్స్ తెచ్చుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ కొన్న మొక్కల కన్నా ఇలా మొక్కలు దొంగిలించడం అంటారో లేకపోతే కొట్టేయడం అంటారో కానీ దాన్ని ఇంకే చూస్తూ ఉంటాను ఇంక తెచ్చుకున్న తర్వాత. ఇంకా మీరు కూడా చేశారు కదా అలాగా. నేను ఒక వీడియో తీస్తానండి, అలా చేసిన ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో నా దగ్గర చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ చామంతులు అయితే ఎన్ని ఉన్నాయి చూసారా, ఇందులో ఒక్కొక్క దాంట్లోని చాలా ఉన్నాయి. ఇది మల్బెర్రీకి ఇంత చిన్న పాట్ పెట్టకూడదు, చాలా పెద్దది పెట్టాలన్నమాట. అప్పుడు మనకు ఫ్రూటింగ్ బాగా వస్తుంది. ఎందుకంటే నాకు మొక్కలు ఇంకా తీసేస్తున్నాను అనమాట, అందుకని సేవ్ చేసుకోవాలనేసి చిన్న దాంట్లో పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఈ బంతి కూడా ఆంటీనే ఇచ్చారు. దీనికి ఏదో పెద్ద డిసీజ్ వచ్చేసింది అనమాట. దీనికి నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఇప్పుడు దీనికి స్నానం చేయించిన తర్వాత చేశాను అనమాట. స్నానం ఎలా చేయించానంటే ఆ కుండీని మన చేతిలో పెట్టుకోవాలి, దీన్ని ట్యాప్ కింద పెట్టి వాష్ చేసేయాలి. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.